My dear students and my dear friends, today topic arithmetic progression. For example, arithmetic progression before small example I will explain. Listen carefully. First of all, example 1, 1, 2, 3, 4, and so on. This this express this expression you can listen carefully. Observe that 1 after 2, 2 after 3, 3 after 4, and so on. Can observe 1 తర్వాత 1 after what have 2. 2 కి 1 కి difference 2 కి 1 కి difference you can check. డిఫరెన్స్ ఎంత తక్కువ ఉంది అంటే మనం సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1. అంతేనా? డిఫరెన్స్ అంటే 1 అంటే ఇప్పుడు 3లో నుంచి 2 తీసేస్తే 1 అంటే ఈ రెండుకి డిఫరెన్స్ ఎంత 1. ఈ రెండుకి డిఫరెన్స్ 1. ఈ రెండుకి డిఫరెన్స్ 1 అంటే దిస్ యూ కెన్ అబ్జర్వ్ ఆల్ టర్మ్స్ యూ కెన్ డిఫరెన్స్ ఈజ్ 1 ఓన్లీ. అంటే అన్ని టర్మ్స్లో చెక్ చేస్తే డిఫరెన్స్ అంతా 1 సేమ్గా ఉంది అంటే ఈ ఎక్స్ప్రెషన్లో నీకు డిఫరెన్స్ అంతా 1. అదే ఈ డిఫరెన్స్ దీన్ని యూ కెన్ దీన్ని చెక్ చేస్తే 70 100 70 40 10 అండ్ సో హ్యావ్. ఇప్పుడు యూ కెన్ అబ్జర్వ్ దట్ 100లో నుంచి 7 అంటే 70లో తీసేయాలి. సెకండ్ టర్మ్లో నుంచి ఫస్ట్ టర్మ్ తీసేయాలి. ఇప్పుడు కూడా 70లో నుంచి 100 తీసేస్తే ఇక్కడ -30 డిఫరెన్స్. ఇక్కడ 40లో నుంచి 70 తీసేస్తే ఇక్కడ కూడా -30. తర్వాత ఇక్కడ చూస్తే 10లో నుంచి 40 తీస్తే కూడా -30. అంటే యూ కెన్ అబ్జర్వ్ ఆల్ 30 -30. ఇక్కడ కూడా డిఫరెన్స్ ఏముంది సెకండ్ టర్మ్. ఇప్పుడు కూడా సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, లేదంటే థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్, లేదంటే ఫోర్త్ టర్మ్ మైనస్ థర్డ్ టర్మ్. అలా చెక్ చేసుకోవాలా. చేస్తే ఎంత వస్తుంది ఆన్సరు -30. అన్నింటిలో డిఫరెన్స్ సేమ్. ఇలా విధంగా ఉంటే దీన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇది ఈ ఎక్స్పాన్షన్ ఏమంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది అంటారు. దిస్ ఎక్స్ప్రెషన్ హ్యావ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే అన్ని టర్మ్స్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటే దాది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది అని అర్థం. ఓకేనా? ఇప్పుడు ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యూ కెన్ అబ్జర్వ్ దట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏ కామ ఏ ప్లస్ డి కామ ఏ ప్లస్ 2d కామ ఏ ప్లస్ 3d అండ్ సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఏని ఏమంటాం ఫస్ట్ టర్మ్ అంటాం. ఇక్కడ 100ని ఫస్ట్ టర్మ్ అంటాం. ఇక్కడ 1ని ఫస్ట్ టర్మ్. ఓకేనా? ఇక్కడ ఏ అనేది ఉంది కదా, ఏ అనే దాన్ని ఏమంటాం అంటే ఫస్ట్ టర్మ్. FIRST ఫస్ట్ టర్మ్ అంటాం. ఎన్ని టర్మ్సే. ఓకేనా? టర్మ్స్ గురించి ఇది వరకు మనం మాట్లాడుకున్నాం. ఇది పాలినామియల్స్లో, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో, ఎక్స్ప్రెషన్లో మాట్లాడుకున్నాం. అలా ఇది ఫస్ట్ టర్మ్ అంటాం, ఇది సెకండ్ టర్మ్ అంటాం, ఇది థర్డ్ టర్మ్ అంటాం. ఇప్పుడు డిఫరెన్స్ ఎలా వచ్చింది? సెకండ్ టర్మ్లోంచి ఫస్ట్ టర్మ్ తీసేయాలి. చూడు డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. ఇక్కడ సెకండ్ టర్మ్ అంటే ఏముంది? ఏ ప్లస్ డి ఉంది మైనస్ ఫస్ట్ టర్మ్ ఉంది ఏ ఉంది. ఇప్పుడు ఏ క్యాన్సిల్ అయిపోతే ఏముంది డి వస్తే డి అని దేనా చెక్ చేసుకో కావాలంటే. ఇప్పుడు ఏ ప్లస్ 2dలోంచి ఏ ప్లస్ డిని చేస్తే డి వస్తుంది. ఇలాగా డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఓకేనా? దీంట్లో ఫస్ట్లో ఉన్నది ఫస్ట్ టర్మ్ ఏగాను తీసుకుంటాము, కామన్ డిఫరెన్స్ ఉన్నది డిగాను తీసుకుంటాము. ఓకేనా? ఇప్పుడు బాగుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఇది ఫస్ట్ టర్మ్.
దీన్ని బట్టి ఒక ఫార్ములా క్రియేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ బాగా చూస్తే 1 2 3 4 4 తర్వాత ఏం రావాలా 5 రావాలా, 5 తర్వాత ఏం రావాలి 6 రావాలి. అదే ఇక్కడ తీస్తే 100 70 40 10 10 తర్వాత ఏం రావాలా 10 తర్వాత ఏం రావాలి అంటే డిఫరెన్స్ 30 ఉండాలి. 10 తర్వాత ఏం రావాలి 10 తర్వాత ఏం రావాలి ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. 10 తర్వాత ఏమి రావాలి 10 తర్వాత ఏమి రావాలి అంటే -20 రావాలి. అవునా, అలా చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిరీస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిరీస్ తీసుకున్నాం. ఇప్పుడు 2 4 6 8 10 అండ్ సో ఆన్ ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ రెండు డిఫరెన్స్ ఎంత 2, ఈ రెండు డిఫరెన్స్ 2, ఈ రెండు డిఫరెన్స్ 2, ఈ రెండు డిఫరెన్స్ అంటే ఎక్కడ చూసిన డిఫరెన్స్ 2 ఉంటే ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు. అయితే ఇది ఫస్ట్ టర్ము, సెకండ్ టర్ము, థర్డ్ టర్ము, ఫోర్త్ టర్ము, ఫిఫ్త్ టర్మ్, నెక్స్ట్ సిక్స్త్ టర్మ్ అట్లా ఉంది. నాకు 10th టర్మ్ కావాలనుకున్నాను. అంటే ఇది ఫస్ట్ టర్ము, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్, సిక్స్త్ టర్మ్, సెవెంత్ టర్మ్ అని ఉంటాయి. నాకు 10th టర్మ్ ఏం కావాలి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్ములా ఉంది. ఇప్పుడు nth టర్మ్ ఆఫ్ తెలియదు మనకి. ఇప్పుడు ఇది ఆన్సర్ లాగా ఉన్నాయి. nth టర్మ్ ఏది అన్నాం. ఆ nth టర్మ్ ఇక్కడ చెప్తాను. nth టర్మ్ ఆఫ్ ఏపీ. ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏమంటాం మనం. nth టర్మ్ ఆఫ్ ఏపీ అంటే ఏ అని అంటాం. ఏన్ ఈజ్వల్ ఏమవుద్ది a ప్లస్ n-1 ఇంటూ డి. ఇలా ఫార్ములాతో అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ ఏ అనేది ఫస్ట్ టర్ము, ఎన్ అనేది నెంబర్ ఆఫ్ టర్మ్స్, డి అనేది కామన్ డిఫరెన్స్. ఎన్ అనేది నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఏ అనేది ఫస్ట్ టర్మ్. మనకేం కావాలా 10th టర్మ్ కావాలి. 10 అనేది ఎన్ అవుద్ది. 10th టర్మ్ కావాల్సి అంటే ఎన్ అనేది 10 అవుద్ది. ఇప్పుడు మనం కనుక్కోవాలి ఎంత టర్మ్ కావాలన్నా 10th టర్మ్ A10 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇది. ఇప్పుడు A10 ఈజ్ ఈక్వల్ టు ఏముంది ఏ అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ చూడు 2, ఫస్ట్ టర్ము 2, కామన్ డిఫరెన్స్ యూ కెన్ అబ్జర్వ్ అంటే 4 - 2 అనుకుంటాం. 4 - 2 అంటే 2 అంటే డి ఈజ్ ఈక్వల్ ఏముంది 2. ఇప్పుడు ఈ ఫార్ములాలో పెడతాం. ఏంది ఫార్ములా ఏ ప్లస్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఎన్ అంతా 10 కదా, 10-1 ఇంటూ డి. ఇప్పుడు దీన్ని చేస్తే ఏముంది ఏ ప్లస్ n-1 అంటే 90. ఇది ఫార్ములా. ఓకే, ఇక్కడ చూస్తే ఏ అంటే ఎంత అక్కడ ఫస్ట్ 2 ప్లస్ 9 ఇంటూ డి అంటే 2. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ 2 ప్లస్ 9 2 18 అవుతుంది. ఎంత వస్తుంది 20. 10th టర్మ్ ఆఫ్ ఏపీ దిస్ సిరీస్ హ్యావ్ 20 వస్తుంది. 20 వచ్చింది కదా, ఆ విధంగా చేస్తాం. ఓకే, బాయ్.